మమ్మల్ని మితిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ కుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన అసమానమైన నిర్దేశిస్తున్న సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నామంలో దేవతండ్రి మరి మరోసారి ప్రభావం మీ విధానంగా మీ ప్రజలుగా అది మీ సన్నిధిలో చూడుకోవడానికి వచ్చినటువంటి సమయాలకు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఎరుషలేము మరి ప్రార్థన మందిరాన్ని బట్టి దేవుని రుణాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభావ ఎరుషలేములో మరి ఆరంభించిన మీ పరిచయం కొరకు దేవుని స్తోత్రంలో మరి సెకండ్ యానివర్సరీ సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా అందరం కలిసి విధంగా ప్రభావ మరి మేము చూపించడానికి కృతజ్ఞతలు చెల్లించడానికి మీ సన్నిధిలో సహవాసం జరగడానికి మీ వాక్యం యొక్క వలయం చుట్టూ రావడానికి దేవునికి మరి ఇచ్చినటువంటి సమయం కొరకు దేవుని రుణాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ దాసులను బట్టి ప్రభావ మరి మా సహోదరులు అందరిని బట్టి కూడా దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవదేవాన్ని రాత్రి పర్యంతం వరకు మా ప్రభావం కర్తవ్య విషయంలోనే మీరు కలిగి ఉన్న వివరణ ఉద్దేశాన్ని నవోదినాలు నెరవేర్చుకుంటారని నమ్ముతూ దేవతనికి సంకల్పంతో ఆ కాలంలో ఎంతో గ్రహించుకుంటూ వచ్చారు. అదేవిధంగా పరిస్థితులు కూడా కొంచెం గ్రహించబోతున్నట్టు మీ కార్యములు దగ్గర మీ కార్యములు ఆశ్చర్యం మీ కార్యములు అందరూ అందుకే దేవాన్ని బంధాలు చెల్లిస్తాం. ఆశ్చర్యకరంగా అద్భుతకరమైన ప్రభావం ప్రతి ఒక్కరి జీవితాన్ని చేసే కార్యక్రమాలు అదేవిధంగా సంఘంగా చేసే మేలుపడితే కూడా దేవుని సంఘంగా సంతృప్తికొని దేవా విధంగా తండ్రి మరి పరిచయం ప్రారంభించి ఈ పరిచయ విషయంలో చేస్తున్న సహాయం కొరకు దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైన అనుబంధాన్ని బట్టి ఆత్మీయమైన సహవాసాన్ని బట్టి మా ప్రభుత్వం సృష్టిస్తున్నాం. ఇవి మాకు అనుగ్రహించినటువంటి తండ్రి మరి సహవాసం కొరకు ప్రభావం సృష్టిస్తున్నాం. ఎంతవరకు పాడవ సమయం ఇచ్చినందుకు దేవుని బంధాన్ని చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన మరి మీ వాక్యంతో ధ్యానించినట్టుగా మీ వాక్యం ద్వారా మీరే మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటాం. దైవదేవ ప్రభు చూపించండి, సహాయం చేయండి. లూకాసు వార్త మరి 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం యోగ్యమైన మంచి మనసు మీ వాక్యం మీరు అంగీకరించి మరి అవలంబించి ఓపికతో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము అని మీ వాక్యంలో భయపడడానికి గమనించుకోవడం నీ వాక్యమే సత్యం. సత్యం ఉన్నట్టు ప్రభావం మీరు మాకు అందించిన ప్రతిష్ఠితను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవదేవ ఆ వాక్యం ద్వారానే ఆ స్వార్థ ద్వారా మీరు మా అందరినీ ఒకరిని దర్శించి సాధించుకొని మమ్మల్ని ఒప్పించి మీరు ఐక్యపరచుకొని గొప్ప రక్షణ చేత అలంకరించుకొని దేవుడు మీ యొక్క గృహనిర్వాహకత్వాన్ని మాకు అనుగ్రహించి మీ పనిని మీరు మాకు అప్పగించి దేవ ఎంతవరకు ప్రభావం మీ సేవలో ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో ఆత్మీయంగా భౌతికంగా నడిపిస్తున్న విధానం కొరకే దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను దేవుని చేసేటువంటి మేలు కొరకు బంధాలు చెల్లిస్తున్నాం. మీ మంచితనాన్ని బట్టి మీ విశ్వాసాన్ని బట్టి దేవాన్ని బంధాలు చెల్లిస్తున్నాం. మా మంచి కాపరిగా మీరు నడిపిస్తున్న విధానం కొరకే దేవుని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దైవదేవ మిగిలినటువంటి సమయాన్ని ప్రభావం మీరు మాకు ఎంతో ఆశీర్వదకరంగా మేలుకరంగా చేయమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోగ్యించుకుంటుంది. దైవ తండ్రి మీ కుమారుని అమూల్యమైన రక్తాన్ని మీ ప్రభావం ఆధారం చేసుకుని మీ వాక్య పరిచయం మేము ప్రారంభించినట్టుగా సహాయం చేయడం ప్రభావ మీ కార్యం జరిగించుకుని మహిమని సంఘానికి వ్యక్తిగత జీవితాలు కుటుంబాలకు ఆశీర్వదకరంగా చేయమని మా రక్షకుడైన యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. మన కూడి వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మన దేవుడికి ఎంతైనా వందనాలు సమర్పిస్తున్నాం. ఇలాంటి గొప్ప కార్యాలను, ఇలాంటి ఆత్మీయమైన కార్యాలను, దైవికమైన కార్యాలను ఇంకా గొప్పగా ఇంకా పెద్దగా ఇంకా అద్భుతంగా ఈ భూమి మీద మనం చూడాలని మనం ఆశపడాలి. దానికి సంబంధించినటువంటి విధానంలో కూడా మనం చేయించాలి. దానికి సంబంధించినటువంటి క్రయం కూడా మనం చెల్లించాలి. అప్పుడే మనం దేవుని యొక్క కార్యాలను ఈ భూమి మీద మనం స్పష్టంగా మన కళ్ళతో మనం చూడగలం. ఇది మన కళ్ళతో ఆశ్చర్యం. యెరూషలేము ప్రార్థనా మందిరం రెండవ వార్షికోత్సవ సందర్భంగా మనం దేవుని మందిరానికి వచ్చాం కదా. దేవుని వాక్యాన్ని ఈ సమయంలో యెరూషలేము అనేటువంటి థీమ్లో నుంచి ఇంకొక థీమ్ను తీసుకొని, ఇంకొక అంశాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోండి. మీ ఊరికి రావడం ఇది నాకు ఫస్ట్ టైం. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం.
అదైనా సరే దేవుని యొక్క పరిచర్య కొరకు ఆహ్వానించబడుతుంది. ఈ విధంగా దేవుని వాక్యం చేత మిమ్మల్ని దర్శించడం, ఈ విధంగా దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. సాధారణంగా భౌతికంగా మనం ఆలోచన చేసినట్లయితే ఏదో ఒక చెప్పుకోదగినటువంటి ఒక ప్రత్యేకమైన పట్టణం కానీ, నగరం కానీ, ఊరు కానీ ఉందంటే దాంట్లో ఏదో ఒక ప్రత్యేకమైన విషయం ఉండి తీరాలి. ఏదైనా చెప్పుకోదగిన నగరం కానీ, పట్టణం కానీ, ఊరు కానీ ఏదైనా ఉందంటే అందులో ప్రాముఖ్యమైనది, చారిత్రాత్మకమైనది కావచ్చు, లేకుంటే ఆత్మీయమైనది కావచ్చు, ఏదో ఒక స్పెషాలిటీ అంటారు సార్, ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉండి తీరాలన్నమాట. అదేవిధంగా ఈ పాలకుల యొక్క స్పెషాలిటీ ఏంటో నాకైతే ఏం తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. మరి హైదరాబాద్ యొక్క స్పెషాలిటీ ఏంటో అంటే దాన్ని మీకేం చెప్పాల్సిన అవసరం లేదు, దాదాపు అందరికీ తెలుసు అన్నమాట. హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తు వస్తుంది, 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇంకా దాని గురించి అనేకమైన విషయాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాలకుల యొక్క స్పెషాలిటీ ఏంటి అని చెప్పి అడిగితే మరి మీరే చెప్పాలి, నాకేం తెలియదు కాబట్టి. చెప్పగలరా ఏమండి? బావర్చి బిర్యానీ, అందులో గొప్పతనం ఏమంటే మామూలుగా కూడా మేము పాలకూరులో ఉన్న స్పెషాలిటీ. అది స్పెషాలిటీ అంటే అది ఏ ఊర్లో ఉండకూడదు. హైదరాబాద్ చార్మినార్ ఉందంటే ఈ ఊర్లో ఉండదు కదా, అది స్పెషల్గా ఉండాలి, అది స్పెషాలిటీ అంటే. ఏమైనా ఉందా దాంట్లో పోవాలి మీకు రెండోసారి? ఇంకేమైనా ఉందా? సరే, ఏముంటుందో ఏముండదో అనే సంగతులన్నీ మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. జెరూసలేం ఏంటంటే అది యెరూషలేము. యెరూషలేం యొక్క ప్రత్యేకత ఏంటి? యెరూషలేం యొక్క ప్రత్యేకత ఏంటంటే, యెరూషలేంలో ప్రత్యేకత ఏంటంటే దేవుని మందిరం. టైం అంతా వేస్ట్ కాకుండా చక్కగా నాకు ఒక గంట టైం ఇచ్చారు, అందుకని చెప్పేసి అసలు విషయాలు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. యెరూషలేం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు, యెరూషలేంలో ఎన్ని విషయాలు ఉన్నా కూడా అన్నింటిలో సెంటర్గా ఉండేటువంటి, మెయిన్గా ప్రామినెంట్గా ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు అరణ్యయాత్ర చేసుకుంటూ కనాను దేశంలోకి ప్రవేశించాలని ప్రయాణం చేసేటువంటి ఆ ప్రయాణ మార్గంలో దేవుడు సీనాయి కొండ మీద దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ప్రకారంగా, కొండ మీద చూపబడినటువంటి మాదిరి ప్రకారంగా మోషే ఆ కాలంలో, పాత కాలంలో ఏం చేశాడంటే ఒక గుడారాన్ని అమర్చాడు. ఆ గుడారం పేరు ఏంటంటే ప్రత్యక్షపు గుడారము. మేఘం పైకి వెళ్ళినప్పుడు అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. మేఘము కిందకి వచ్చినప్పుడు మరలా అన్ని కంఠాన్ని నాటుకొని అన్ని గోత్రాలు వాళ్ళు, తూర్పు 2 గోత్రాలు, 4 గోత్రాలు, 3 గోత్రాలు, పడమర, ఉత్తరం, దక్షిణము, ఈ 4 దిక్కుల్లో 3 గోత్రాలు చొప్పున సెటిల్ అయిపోవాలి. మధ్యలో మాత్రము ప్రత్యక్ష గుడారాన్ని నాటుకోవాలి. పైన ఏరియల్ వ్యూలో కనుక చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, వాళ్ళు ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ, వాళ్ళు ఉన్నటువంటి రిజమెంట్ అంటూ చూస్తారా, వరస చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అందుకనే యెహోవా నీ నివాస స్థలములు ఎంతో రమ్యములు, ఎంతో రమ్యములు. ఎక్కడ చూసినా కూడా చాలా వరుసగా ఉంటారు అన్నట్టు, చక్కగా ఉంటారు. లైన్స్ కనుక గమనిస్తే ఏరియల్ వ్యూ ఉంటుంది చూసారా, ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది అన్నట్టు. మధ్యలో ప్రత్యక్ష గుడారము ఉంటుంది అనమాట. మేఘం పైకి వెళ్ళినప్పుడు టెంట్ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. మేఘం కిందకు వచ్చినప్పుడు వాళ్ళన్నీ నాటుకొని మేఘం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము వాళ్ళు అక్కడే ఉండిపోవాలి. ఇలాగా మొబలైజేషన్ అంటారు. మొబలైజేషన్ అంటే తరలిపోయేది, ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలిపోయేదాన్ని ఏమంటారంటే మొబలైజేషన్ అంటారు అనమాట, తరలిపోవడం అంటారు. కానీ దావీదు రాజు అయిపోయిన తర్వాత సొలొమోను రాజు రాజ్యం మీదకి వచ్చినప్పుడు దేవుడు సొలొమోను చేత మందిరం కట్టించుకున్నాడు. అది కాన్స్టాంట్గా ఉండేటువంటి మందిరం. ఒక్కసారి పునాది వేసేసి మందిరం కట్టాడనమాట. 7 సంవత్సరాలు పట్టింది పునాది వేసి దాన్ని కంప్లీట్ చేసి డెడికేషన్ చేశారు కదా. మందిరం ఎంతకాలం పట్టిందంటే 7 సంవత్సరాలు కట్టబడుతూ వచ్చింది. సొలొమోను రాజు తాను నివసిస్తున్నటువంటి రాజధాని ఏది, యెరూషలేము కానీ ఇక మొత్తం అన్ని నిర్మాణం చేసి, గోడ నిర్మాణం చేసి అన్ని నిర్మాణం చేసినట్లా
13 years పట్టింది. మందిరం మాత్రము 7 సంవత్సరాలు కట్టాడు, సిటీని మాత్రము 13 సంవత్సరాలు కట్టాడు. మొత్తము కన్స్ట్రక్టెడ్ ఇయర్స్ ఏంటంటే 20 years. ఇది యెరూషలేం యొక్క ప్రత్యేకత. యెరూషలేం అన్న వెంటనే యెరూషలేంలో మనకు ఏ గుర్తు రావాలంటే దేవుని మందిరం గుర్తు రావాలి. అయితే సొలొమోను కట్టినటువంటి ఆ మందిరాన్ని ఎవరు కూల్చారంటే బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ డిస్ట్రాయ్ చేశాడు, కూల్చేశాడు. తర్వాత బబులోను రాజు యూదులను చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకుని వెళ్ళాడు. 70 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా వచ్చి యూదులు ఏం చేశారంటే వారు మరలా పునాది వేసి మరలా మందిరం కట్టుకున్నారు. దాన్ని ఏమంటారంటే సెకండ్ టెంపుల్ అంటారు. ఫస్ట్ టెంపుల్ అంటే మందిరం. మొదటి మందిరం ఏమో సొలొమోను చేత కట్టించాడు దేవుడు. రెండవ మందిరం ఏమో సెకండ్ టెంపుల్ ఏమో దేవుడు ఎజ్రా, నెహెమ్యా, తర్వాత గవర్నర్ అయిన జెరుబ్బాబెలు, యాజకుడైన యెహోషువ వీళ్ళందరి టైంలో రెండవ మందిరాన్ని కట్టించాడు. అంతా బాగానే ఉంది. రెండవ మందిరం కట్టించిన తర్వాత ఇంకా అలాగా కాలం గడుస్తూ వచ్చింది. పాత నిబంధన కాలం అయిపోయింది. పాత నిబంధన కాలం అయిపోయిన తర్వాత చాలా కాలానికి యేసుప్రభువు వారి భూమి మీదకి వచ్చాడు. ఆ కాలంలో హేరోదు రాజు, అందుకంటే కొంచెం ముందు కాలంలో హేరోదు రాజు ఏం చేశాడంటే సేమ్ టెంపుల్ని కొంచెం ఇంకా రెనోవేషన్ చేసి ఇంకా చాలా బ్యూటిఫుల్గా దాన్ని ఏం చేశాడు, రెనోవేషన్ చేశాడు కాబట్టి దాన్ని దానికి ఇంకో పేరు ఏం పేరు అంటే శృంగార మందిరం అని కూడా అంటారు. శృంగార మందిరం అంటే అందమైన దేవుని మందిరం అని చెప్పేసి కూడా అంటారు. ఆ టైంలో యేసుప్రభువు వారు ఈ భూమికి వచ్చారనమాట. అసలు మందిరం అన్న వెంటనే సాధారణంగా మనం ఆలోచన చేస్తే మందిరం అన్న వెంటనే మందిరానికి దాదాపుగా కొన్ని లక్షణాలు ఉంటాయి. మందిరం అన్న వెంటనే దాదాపుగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటో మనము దేవుని వాక్యంలో నుంచి క్లియర్గా మనం చూద్దాం రండి. అసలు మందిరం అంటే ఏంటి అన్నప్పుడు ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనము చదువుకున్నాం. 17వ వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాయబడిందంటే, అందరూ తీసుకుని దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చూడాలి. మన చేతులకు కళ్ళకు పని పెడతాం. కొద్దిసేపు మనం ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి. ఏమంటే ఆదికాండము 28వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు, యాకోబు భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, దేవుని మందిరమే కానీ కాదు. లాస్ట్ మాట తీసుకోండి, పరలోకము గవిని. చాలు. ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏంటో అంటే పరలోకము గవిని, గేట్వే ఆఫ్ హెవెన్ అన్నమాట. ద గేట్వే ఆఫ్ హెవెన్. మందిరం అంటే ఏంటి బ్రదర్ అన్నప్పుడు వెంటనే ఏం చేయాలి తెలుసా, పరలోకము గవిని అన్నారు. అంటే అయిపోతుంది. ఇది మందిరం యొక్క ఫస్ట్ క్యారెక్టర్. మందిరం అంటే ఏంటి అని అంటే పరలోకపు గవిని. మందిరం అంటే ఏంటంట, పరలోకపు గవిని. రెండోది మనం చూడడానికి మనం ప్రయత్నించాలి. ఏంటంటే రెండవ దినవృత్తాంతము 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సొలొమోను 364వ పేజీలో తొందరగా తీసుకోండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం మొదటి వచనంలో సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. మందిరం నిండా ఏం నిండింది అంటే యెహోవా తేజస్సు అంటే ఇంగ్లీష్ లో గాడ్స్ గ్లోరీ అని అంటది అనమాట. అంటే దేవుని మహిమ. యెహోవా మందిరం నిండా ఏం నిండిందంట, దేవుని మహిమ నిండింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మందిరం అంటే ఏంటి అన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అనుమతితోనే మనకు చిన్న పదాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే మందిరం అంటే ఏంటో తెలుసా అండి, మందిరం అంటే ఏదో కాదు, మహిమాకరమైన స్థలం. చెప్పండి, మహిమాకరమైన స్థలం. ఇప్పటికే మనం 2 చూసాం. మందిరం అంటే ఏంటి, పరలోకపు గవిని. రెండవది ఏంటంటే మహిమకరమైన స్థలము. మూడవది మనం చూద్దాం. మూడవది ఏంటంటే 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం 3వ వచనం.
యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. ఇంకా అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి. లాస్ట్ లో తీసుకోండి, ఏంటది, ఏం చేశారట? ఆరాధించారట. ఎక్కడ? అందుకని చెప్పేసి ఇప్పుడు మందిరానికి ఒక పేరు పెడదామా? ఏం పేరు? ఆరాధనా స్థలం. అట్లా పెట్టాలి, పెడితే డైలీ పెట్టమంటే అట్లా పెట్టాలి, నీట్గా పెట్టాలి, సిస్టమేటిక్గా పెట్టాలి, కరెక్ట్గా పెట్టాలి. ఇప్పుడు మందిరం అంటే ఏంటంటే ఒకటోది, మందిరం అంటే ఏంటంటే ఒకటోది పరలోకపు గవిని, రెండోది మహిమాకరమైన స్థలం, మూడోది ఆరాధనా స్థలం, నాలుగోది చూద్దాం. నాలుగోది ఏంటంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని రాయబడింది కదా. ఇప్పుడు చిన్నగా ఒక పదాన్ని, ఒక వర్డ్ మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మందిరం అంటే ఏంటి? నాలుగవది చాలా పొడవ అయిపోయింది, ప్రార్థనా స్థలం. చెప్పండి, మందిరం అంటే ఏంటంటే ప్రార్థనా స్థలం. ఏదైనా పెట్టేటప్పుడు బ్యూటిఫుల్గా ఉండాలి, సారాంశం రావాలి, చిన్నగా ఉండాలి. ఏంటంటే మందిరం అంటే ఏంటంటే ప్రార్థనా స్థలం. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. 5వది మనం చూద్దాం. 5వది ఏంటంటే కీర్తనలు 36వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 36 470వ పేజీ, 470వ పేజీ, 36వ కీర్తన 8వ వచనం. ఇప్పుడు చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుని మందిరం అంటే ఒక పేరు పెట్టాలి, చక్కగా పెట్టాలి. ఏం పేరు పెడదాం? కొంచెం పొడవుగా ఉంటుంది, పర్వాలేదు, చేద్దాం, ట్రై చేద్దాం. సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే స్థలం అంటే వచ్చేసింది కదా. దేవుని మందిరం అంటే ఏంటి? మళ్ళీ అందులో కూడా కట్ చేయకూడదు. ఇప్పటికే కటింగ్లు చేసి పెట్టేసాము, మళ్ళీ అందులో కూడా కట్ చేస్తే ఇంకా రూపం పోతుంది. మందిరం అంటే ఏంటంటే సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే స్థలం. 5 అయిపోయింది. నెక్స్ట్ 6వది చూద్దాం. 6వది ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవద్దు, ఎవరు చదవకండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి 9వ వచనం 10, 11, 12, 14ను ఒకసారి మన కళ్ళతోనే స్కాన్ చేద్దాం. చేయండి. స్కాన్ అంటే ఇప్పటికి అయిపోయింట. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసాం కదా. అయిపోయింది. అది ఎప్పుడు అయిపోయింది స్కాన్ అనమాట. ఇప్పుడు చెప్పండి, అందులో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయనేమో పరిసైడు, రెండో ఆయనేమో సొంకరు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఫస్ట్ ప్రార్థన చేసింది ఎవరు? పరిసైడు. ఎలా ప్రార్థన చేశాడు తెలుసు కదా, చాలు. ఇంకా రెండో ఆయన ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు తెలుసు కదా, చేశాడు. ఇద్దరికి జడ్జిమెంట్ ఇచ్చి దేవుడు పంపించేశాడు. ఏం చేశాడు? 14వ వచనం మనకు ప్రాముఖ్యమైంది. చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. అతనంటే ఎవరంటే పరిసైడి కంటే సొంకరి, మళ్ళా పరిసైడి కంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి పోయాడట. నేను ప్రశ్న వేస్తాను, చెప్పండి. పరిసైడి కంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి పోయాడు కదా, ఎక్కడి నుంచి?
అందుకని చెప్పేసి ఇప్పుడు మందిరం అంటే ఒక పేరు పెడతాం. మందిరం అంటే ఏంటంటే నీతిగా తీర్చే స్థలం, రైట్? అవునా? నీతిని ఆపాదించే అంటే చెప్పేది కాదు, నీతిగా తీర్చే స్థలం, నీతిగా ఆపాదించేది కాదు, నీతిగా ఇప్పుడు నీతిగా చేయబడ్డాడు ఎవరు? శంకరి. ఆపాదించబడ్డా, క్రియేట్ చేయబడ్డా? క్రియేట్ చేయబడ్డాడు. అందుకని చెప్పేసి కట్టి పెట్టాలి. పేర్లు పెట్టేటప్పుడు ఆధార్ పెట్టిన పేరు ఒక జంతువుని తీసుకొచ్చాడు. ఒక జంతువుని తీసుకొచ్చి ఆధార్ ఏం పేరు పెడతాడో చూద్దాం చెప్పి దేవుడు చేతులు కట్టడం చూస్తూ ఉంటే ఆధార్ ఏం చేశాడు, దాన్ని చూసి 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 ఈ రోజు పేరు పులి అన్నాడు. అంతే, ఇక ఆ రోజు నుంచి దాని పేరు పులి. అది దేవుడికి ఎంతో ఇష్టంగా అయిపోయింది. అలాగే నేను పేరు పెట్టేటప్పుడు మనం కరెక్ట్గా చక్కగా పేరు పెట్టాలి, ట్రాక్ తప్పకూడదు, సరేనా? ఆపాదించడం అనేది క్రియేటెడ్ అనేది కొంచెం తేడా ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం అంటే ఏంటి? నీతిగా తీర్చే స్థలం. ఎన్ని పేర్లు వచ్చినాయండి ఇప్పటికి? 6 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఒకసారి రివిజన్ చేద్దామండి. ఒకటోది, దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? పరలోకం గవిని, గేట్వే ఆఫ్ హెవెన్. రెండోది మహిమకరమైన స్థలం. మూడోది ఆరాధనా స్థలం. నాలుగోది ప్రార్థనా స్థలం. ఐదోది సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే స్థలం. ఆరోది నీతిగా తీర్చే స్థలం. లాస్ట్ది 7వ ఒకసారి మనం చూద్దాం. దేవుని మందిరం అన్న ఒకటి, దేవుని మందిరం అన్న ఒకటి, దేవుని ఇల్లు అన్నా కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది అదేంటి ఇదేంటి అని చెప్పేసి కన్ఫ్యూజన్ అవుతూ, దేవుని మందిరానికి ఇంకొక తెలుగులో ఇంకో సినోనిమ్ ఏంటంటే దేవుని ఇల్లు అని కూడా అనొచ్చు అనమాట. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం, 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయము, 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాం. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో తీర్పు ఆరంభము కాలం వచ్చి ఉన్నది. చాలు. ఇప్పుడు దీని ఒక పేరు పెడదామా? ఇప్పుడు బాగుంది. తీర్పు తీర్చే స్థలం. దేవుని మందిరం అంటే ఏంటి? తీర్పు తీర్చే స్థలం. ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చినాయి. ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు, 10 కూడా దాంట్లో. సరే, ఇంకోసారి మనం చెప్పుకున్నాం. 7 ఒకసారి రెఫరెన్స్ లేకుండా చక్కగా గుర్తుపెట్టేటట్టు చెప్పేసుకున్నాం. దేవుని మందిరం అంటే ఏంటంటే పరలోకపు గవిని. రెండోదిగా మహిమకరమైన స్థలము. స్లోగా చెప్పుకున్నాం, నీట్గా చెప్పుకున్నాం, గాబరా ఏమవుతూ. మూడోదిగా ఆరాధనా స్థలం. మన మందిరం అంటే అదనమాట. 4వదిగా దేవుని మందిరం అంటే ఏంటి? ప్రార్థనా స్థలం. ప్రార్థనా స్థలం. 5వదిగా దేవుని మందిరం అంటే ఏంటి? సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే స్థలం. 6వదిగా దేవుని మందిరం అంటే ఏంటి? నీతిగా తీర్చే స్థలం. తర్వాత 7వదిగా దేవుని మందిరం అంటే ఏంటి? తీర్పు తీర్చే స్థలం. ఇప్పుడు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారానికి ఇంకో పేరు మందిరమే. ఇప్పుడు చెప్పండి, దానికి అది మందిరం కాబట్టి ఆ మందిరం యొక్క స్పెసిఫికేషన్స్ అంటారు, క్యారెక్టర్స్ అంటారు. మందిరం యొక్క ఉపయోగం ఏంటి అని అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అది పరలోకపు గవిని అని చెప్పబడింది. చెప్పండి, ఏంటది? పరలోకపు గవిని. ఇంకా రెండోది మహిమకరమైన స్థలం. మూడవది ఆరాధనా స్థలం. ప్రత్యక్షపు కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అంటే ఆవరణం. మందిరం ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఫస్ట్ది కోర్ట్, అంటే కోర్ట్ అంటే ఆవరణం. రెండవది హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. మూడవది హోలీ శాంక్చురీ అంటారు, మోస్ట్ హోలీ ప్లేస్ ఆర్ తెలుగులో గర్భగుడి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దీని యొక్క ఉపయోగం ఏంటంటే, ఇది పరలోకపు గవిని. రెండవదిగా మహిమకరమైన స్థలము. మూడవదిగా ఆరాధనా స్థలము. 4వదిగా ప్రార్థనా స్థలము. 5వదిగా సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే స్థలము. తర్వాత 6వది నీతిగా తీర్చే స్థలము. 7వదిగా తీర్పు తీర్చే స్థలం. ఫస్ట్ మందిరం. ఫస్ట్ ఏంటంటే మామూలుగా ప్రత్యక్షలు కూడా అది మొబిలైజేషన్ టైంలో ఉండేటువంటి. అయితే యూదులకు, ఇశ్రాయేల్ ప్రజలకు కాన్స్టాంట్ గా నిర్మించబడినటువంటి మందిరం ఏంటంటే సొలొమోను కట్టిన మందిరం. దాని వాళ్ళు చారిత్రాత్మకంగా హిస్టారికల్ గా దాన్ని ఏమని ఉంచుతారంటే, అది ఫస్ట్ టెంపుల్. అది ఇశ్రాయేల్ ప్రజలు
వాళ్ళు ఏమంటారంటే మాకు ఫస్ట్ టెంపుల్ ఏంటంటే మా పితరుడైన సొలొమోన్ కట్టింది మాకు ఫస్ట్ టెంపుల్ అని చెప్పేసి అంటారు అనమాట. మరి వాట్ ఇస్ ద సెకండ్ టెంపుల్? సెకండ్ టెంపుల్ అంటే ఏంటి? యూదులు తిరిగి వచ్చారు చూసారా, బైబిల్లో నుంచి బబులో నుంచి ఇరాక్ ఇరాన్ ఆ ప్రాంతంలో అదంతా కలిసి ఉండేది. దాన్ని బైబిలోనియన్ కింగ్డమ్ అంటారు. అక్కడి నుంచి యూదులు చెరలో నుంచి 70 సంవత్సరాలు చెరలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ దేశానికి వచ్చి చెత్తంతా బాగు చేసుకొని తీసేసి ఏం చేశారంటే మళ్ళీ పునాది వేసి మందిరం కట్టుకున్నారు. దాన్ని అది ఏ మందిరం? అది రెండవ మందిరం అంటారు. రెండవ మందిరం అంటారు. యేసు ప్రభువు ఆ రెండవ మందిరం చాలా కాలానికి హేరోదు రాజు ఏం చేసిన దాన్ని కొంచెం రెనోవేషన్ చేసి చాలా బ్యూటిఫుల్గా దాన్ని ఏం చేశాడంటే దాన్ని నిర్మాణం చేశాడు. బ్యూటిఫుల్గా దాన్ని రెనోవేషన్ చేశాడు. అందుకని చెప్పేసి దేవుని వాక్యంలో శృంగార మందిరం అని చెప్పేసి కూడా రాయబడుతూ వచ్చింది. ఆ కాలం యేసు ప్రభు గారు జన్మిస్తూ వచ్చాడు, పుట్టాడు, లోకానికి వచ్చాడు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు గారు తన శిష్యులను తీసుకొని యెరూషలేముకి వెళ్ళినప్పుడు శిష్యులు యేసు ప్రభు గారు ఏమన్నారంటే, ప్రభు చూడు ఈ రాళ్ళు ఎలాగ ఉన్నాయో చూడు, ఈ కట్టడం ఎలాగ ఉందో చూడు అని చెప్పేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇంకేం తెలియదు అన్నట్టు. ఆ యేసు ప్రభు ఏమన్నాడంటే, నిజంగా చాలా బాగా కట్టారు, చాలా అందంగా కట్టారు, ఆర్కిటెక్చర్ అలాంటిది, వాళ్ళకి ప్లాన్ ఇచ్చింది ఎవరు అని చెప్పి యేసు ప్రభు అన్నాడా? అంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అందుకని చెప్పేసి ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ రాతి మీద రాయి ఒకటైనా నిల్వ ఉన్నటువంటి ఒక కాలం వస్తుందని చెప్పి చెప్పాడు అనమాట. వచ్చింది. అది ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు గారు సెలవులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారితో స్టార్ట్ అయినటువంటి ఒక ఎరా ఉంది. అది దాన్ని ఏమంటారంటే క్రీస్తు శకం అంటారు, ఏడి అంటారు, కైనోటెమనీ అంటారు. ఆ ఏడిలో క్రీస్తు శకంలో రోమన్ ఎంపరర్ అయినటువంటి టైటస్ రాజు వచ్చేసి ఏం చేశాడు, యెరూషలేం మీద దాడి చేసి ఆ యెరూషలేం సిటీలో ఉన్నటువంటి మందిరాన్ని కొలగొట్టేసి దాన్ని డెస్ట్రాయ్ చేసి పూర్తిగా నాశనం చేసేసి ప్లెయిన్ ల్యాండ్గా చేశారు అనమాట. ఇప్పుడు చెప్పండి, మొదటి మందిరాన్ని కూల్చేసింది ఎవరు? నెబుకద్నెజర్. రెండో మందిరాన్ని కూల్చేసింది ఎవరు? కూల్చేసింది ఎవరు? టైటస్ రాజు. ఇంకా ఆ విధంగా చరిత్ర నడుస్తూ ఉంది. అనేక సార్లు ఆ క్రీస్తు శకంలోనే ఫస్ట్ సెంచరీలోనే యూదులు ప్రపంచ దేశాలకు స్కాటర్ అయిపోయిన తర్వాత ఆయా కాలాల్లో డిఫరెంట్ టైమ్స్లలో వేరు వాళ్ళు వచ్చేసి యెరూషలేములో దాడి చేసి దాన్ని ఆక్యుపై చేసుకోవడం ఇలాగ జరుగుతూ ఉంటే క్రీస్తు శకము 500 నుంచి 700 మధ్యకాలంలో మొహమ్మద్ ప్రవక్త అనేవాడు వచ్చాడు. తర్వాత అరబులు ఏం చేశారంటే వీరు యెరూషలేముని ఆక్యుపై చేసుకొని ఏం చేశాడంటే మా మహమ్మద్ ప్రవక్త అనే అతను ఆయన ఎక్కడి నుంచి పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయాడని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్లో ఒక మందిరం కట్టించాడు ఒక రాజు, మహమ్మదీయ రాజు. ఆయన పేరు ఏం పేరంటే ఉమర్ అనేటువంటి ఒక చక్రవర్తి. అందుకని చెప్పేసి ఆయన పేరు మీద ఆ యొక్క కన్స్ట్రక్షన్కి ఒక పేరు పెట్టారు. అదేంటంటే ఉమర్ మసీదు అంటారు. ఉమర్ మసీదు అన్నా ఒకటే, డోమ్ ఆఫ్ ద రాక్ అన్నా కూడా ఒకటే. ఇప్పుడు లేటెస్ట్ యెరూషలేం ఫోటో కనుక తీసుకుంటే మధ్యలో బంగారు గిన్నె బోర్లించినట్టుగా రౌండ్గా ఉంటుంది చూసారా, అదే ఉమర్ మసీద్ అంటారు. దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు అనమాట. అసలు ఆ ప్లేస్ ఏంటో తెలుసా? ఆ ప్లేస్ ఏంటంటే సొలొమోన్ రాజు మందిరం కట్టాడు చూసారా, అదే ప్లేస్ అన్నమాట. అదే ప్లేస్. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళిపోతే వాళ్ళ నాయన దావీదు ఉన్నాడు చూసాడు, దావీదు అదే ప్లేస్లో బలర్పించాడు. తర్వాత అబ్రహాం టైంలో కనుక వెళ్ళినట్టుగైతే అబ్రహాము అదే ప్లేస్లో ఇసాకును బలిగా అర్పించాడు. అంతా హిస్టారికల్ థింగ్, హిస్టరీ ఉంది. అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ కూడా ఉందన్నమాట ఆ ప్లేస్ అంటే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ ప్లేస్ ఎవరిది? ఇస్రాయేల్ యూదులదా లేకపోతే ముస్లిం? ముస్లింలకి 3 రకాలైన విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, పవిత్రమైన స్థలాలు ఉంటాయి. ఒకటేమో మక్కా, రెండోదేమో మదీనా, మూడోదేమో ఇది డోమ్ ఆఫ్ ద రాక్. మా మహమ్మద్ ప్రవక్త అక్కడి నుంచి గుర్రమేసుకుని వచ్చి ఇక్కడ నుంచి పర్వకానికి ఆరోహణం వెళ్ళిపోయి అని చెప్పేసి అక్కడ బండ ఉంటుంది లోపల, ఆ మసీదు లోపల ఒక పెద్ద రాక్ ఉంటుంది. అంతే ఆ రాక్ మీద నుంచి మా ఊరు వాడు పైకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద మందిరం కట్టారు. దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. అది మాది, ఆ ప్లేస్ మాది అంటారు. ఎవరు?
లేదు లేదు ఇది మా ప్లేస్ అంటున్నారు. ఎవరు వాళ్ళు? అందుకని చెప్పేసి ఇది చాలా కాంట్రవర్షియల్ మ్యాటర్ అనమాట. కాంట్రవర్షియల్ మ్యాటర్. తర్వాత ఏమైందంటే యేసు ప్రభు చెప్పాడు అంజూరపు చెట్టు రెండో రాకడకు ప్రధానమైన సూచన ఏంటో తెలుసా అండి? రెండో రాకడకు ప్రధానమైన సూచన ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు చిగురించుట. అంజూరపు చెట్టు చిగురించుట. అంజూరపు చెట్టు చిగురించుట అంటే ఇస్రాయేల్ ప్రజలు స్కాటర్ అయిపోయిన వాళ్ళ ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికి వచ్చి బాగు చేసుకొని వాళ్ళ దేశం ఇది కూడా మా దేశం అని చెప్పేసి ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి చేత డిక్లరేషన్ చేయించుకోవడం. దాన్ని ఏమంటారు? అంజూరపు చెట్టు చిగురించుట. ఎప్పుడు చిగురించింది తెలుసా అంటే 1948వ సంవత్సరం. మన భారతదేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? 1947వ సంవత్సరం. తర్వాత దాని నెక్స్ట్ ఇయర్ 1948వ సంవత్సరంలో మే నెల 14వ తారీఖున వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అన్నమాట. ఆ రోజున ఇస్రాయేల్ దేశం ఫామ్ అయిపోయింది. వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన జెండా ఉంది, వాళ్ళకంటే ఒక రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ డిఫెన్స్ ఉంటుంది, వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది, వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ కొన్ని టెక్నికల్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి చాలా ఎన్నో చెప్పుకోదగినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా నోబెల్ ప్రైజెస్ పొందిన వాళ్ళే అన్నమాట. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి సీక్రెట్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది మొసాద్ అంటారు. అది కూడా వాళ్ళదే అనమాట. కాబట్టి ప్రపంచంలో చాలా చిన్న దేశమైన జిల్లా అంత ఉంటుంది అంతే, కానీ అది ప్రపంచాన్ని శాసించేటువంటి దేశము. ఆత్మీయంగా ఆ దేశం మీదనే ఆత్మీయమైనటువంటి చరిత్ర అంతా ఆధారపడి ఉంది. బైబిల్లో ఆ దేశం గురించి ఏం రాయబడిందంటే భూమికి నట్ట నడమన ఉన్న దేశం అని రాయబడింది బైబిల్. భూమికి నట్ట నడమన ఉన్న జనాంగం అని చెప్పేసి రాయబడింది అనమాట. ఇక్కడ వాళ్ళకి డబ్బు అంటే కుదువ లేదు. స్టార్టింగ్ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ దేశాన్ని బాగు చేసుకున్నారు. చెమట కార్చి, రక్తం కార్చి, తర్వాత కన్నీళ్ళు కార్చి వాళ్ళ దేశాన్ని నెమ్మదిగా బాగు చేసుకుని ఈ రోజున ఫైనాన్షియల్గా ఎంత పవర్ఫుల్ కంట్రీ అంటే చాలా పవర్ఫుల్ కంట్రీ అన్నమాట. వాళ్ళకి ఏమైనా తక్కువ ఉందంటే ఏం తక్కువ లేదు, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, కానీ వాళ్ళకి ఒకటి లేదు. అదే మందిరం. చెప్పండి, ఏం లేదు? అదే మందిరం. అందుకని చెప్పి దాన్ని తీసేద్దామంటే వాళ్ళు గొడవకు వస్తున్నారు. ఎవరు? అందుకని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి గొడవ అనమాట. అదే మెయిన్ రీజన్ అదే. ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఎందుకు అంత కోపం అంటే హమాస్ వాళ్ళకి కానీ, అటుపోతే హిజ్బుల్లా వాళ్ళకి కానీ, ఇటు చూస్తే హౌతీ వాళ్ళకి కానీ, తర్వాత ఇరానియన్స్ కానీ, ఈజిప్షియన్స్ కానీ, తర్వాత లిబియన్స్ కానీ, లెబనాన్ వాళ్ళకి కానీ ఇజ్రాయెల్స్ అంటే ఎందుకు కోపం అంటే మాది తీసేయబోతున్నారు వాళ్ళు అని చెప్పేసి అదనమాట మెయిన్ రీజన్ అది. కానీ ఇస్రాయేల్ వాళ్ళ యొక్క బాధ ఏంటంటే ఇది మా పితరుల ప్లేస్, ఇది దేవుడు మాకు పితరులకు ప్రామిస్ చేశాడు, ఇది ప్రామిస్ ల్యాండ్, ఇది వాగ్దాత దేశం ఇది. అందుకని చెప్పేసి ఇక్కడ మా తాత తన సొంత కుమారుని బలిగర్పించాడు. మా పితరులు ఉన్నారు ముగ్గురు మెయిన్ లీడర్స్ వాళ్ళు. ఎవరు? అబ్రహాం, ఇసాకు, యాకోబులు. వాళ్ళ సంతానం మేము ఎంత మాట్లాడిన అని చెప్పేసి మాట్లాడిన మీద మాటలు అట్టు కాకుండా ఇంకెవరు ఉండదని చెప్పేసి వాడు ఎంత ధీమా అంటే అంత ధీమా. కానీ వేరు టైంలలో దాన్ని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మధ్యలో వచ్చి ఏం చేశారంటే ఇది కూడా మాది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడ సమంజసం అవుతుంది? అందుకని చెప్పేసి చాలా ప్రపంచంలో చాలా ఎంత సివియర్ కాంట్రవర్షియల్ మ్యాటర్ అంటే అంత సివియర్గా ఉందన్నమాట పరిస్థితి. ఎప్పుడైనా సరే ఇస్రాయేల్ దాన్ని తీసేసి అక్కడ దేవుడి మందిరము కడతారనమాట. దేవుడి మందిరం కట్టాలి అని అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడి మందిరం అయితే లేదు. వాళ్ళ బాధ ఇది. కట్టడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ రెడీగా ఉంది, కట్టడానికి కావాల్సినటువంటి మెటీరియల్ రెడీగా ఉంది, అన్ని రెడీగా ఉంది. స్టార్ట్ చేసినట్టు ఇమీడియట్ విదిన్ షార్ట్ పీరియడ్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంత టెక్నాలజీ ఉంది వాళ్ళకి. కానీ తీద్దామంటే ఆ ప్లేస్ చాలా వివాదాస్పదమైనటువంటి ప్లేస్ కాబట్టి అది అట్లానే రోజులు కలిసిపోతా అలాగా నా కేసు అనేది నానబెట్టబడి అలాగా టైం అనేది ప్రొలాంగ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి లేదు. అదేంటి? మందిరం లేదు. అది కానీ కడితే అది ఎన్నో మందిరం అవుతుంది? వాళ్ళకి 3వ మందిరం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మందిరం ఎవరు కట్టించాడు? దేవుడు ఎవరి చేత కట్టించాడు? 2వ మందిరం దేవుడు ఎవరి చేత కట్టించాడు?
ఎవరి చేత కట్టించాడు? రెండవ మందిరం దేవుడు ఎవరి చేత కట్టించాడు? ఎజ్రా, నెహెమ్యా, తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువ చేత కట్టించాడు. దాన్ని కూడగొట్టింది ఎవరు? టైటస్ వచ్చి కూడగొట్టించాడు అనమాట. ఇప్పుడు మూడో మందిరం కట్టబడాలి. మూడో మందిరం కట్టబడాలంటే ఇప్పుడు ప్రజెంట్ హిస్టారికల్ పరిణామాలు ఎలా ఉన్నాయంటే చాలా తీవ్రతరంగా ఉన్నాయి అన్నమాట. గొడవలు అన్ని గొడవలు. అందుకని చెప్పేసి దేర్ ఇస్ నో పీస్ ఇన్ బిట్వీన్ ఇజ్రాయెలైట్స్ అంతే. వాళ్ళకి ఇజ్రాయెల్ మధ్యలో ఏం లేదు, పీస్ లేదు. అందుకని చెప్పేసి పీస్ ఉంటే సరే కట్టుకోండి అని చెప్పేసి అన్నట్టుగా కట్టారు. సరే అని చెప్పేసి ఇద్దరు కూర్చోబెట్టి కట్టేయడానికి ఒక అతను కావాలి. చెప్పండి, ఒక అతను కావాలి. ఇద్దరిని కూర్చోబెట్టి ఇది మాటలంటారా వాళ్ళకి ఇచ్చేసరికి మీరేం అనమాకండి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి చర్చలు జరిపించేసి ఆ ప్లేస్ వాళ్ళకి అప్పగించేసి మందిని కట్టుకున్నట్టుగా పర్మిషన్ ఇచ్చేటువంటి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ని ఏమంటారంటే వరల్డ్ లీడర్ అంటారు. ఏమంటారంటే వరల్డ్ లీడర్ అంటారు. అది లేకుంటే అతనికి ఇంకో పేరు ఏం పేరంటే యాంటీ క్రైస్ట్ అంటారు. చెప్పండి, ఏమంటారు? యాంటీ క్రైస్ట్ అంటారు. క్రీస్తు విరోధి అంటారు. క్రీస్తు విరోధి రావాలంటే ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద రెండు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, రెండోది సంఘం ఉంది. ఈ రెండు పైకి వెళ్ళిపోవాలి. ఈ రెండు పైకి వెళ్ళిపోతే అతను ఎవరో డిక్లేర్ అయిపోతాడు. ఎవరు? క్రీస్తు విరోధి అంటే ఎవరు డిక్లేర్ కావాలంటే ఈ భూమి మీద ఇద్దరు ఉండకూడదు. ఎవరెవరు ఉండకూడదు? పరిశుద్ధాత్మ ఉండకూడదు, ఇంకా సంఘం ఉండకూడదు. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ పైకి వెళ్ళాలంటే పరలోకం నుంచి ఒక ఆయన ఆకాశ మండలంలోకి రావాలి. ఆయన ఎవరు? రియల్ క్రైస్ట్. ఆయనే మన దేవుడు. ఆయన రావాలి. ఆయన అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మనం ప్రిపేర్ చేస్తున్నాడు కదా. ఈయన మనం తీసుకుని వెళ్ళినప్పుడు వాడెవడో బయలుపరచబడతాడు. చెప్పండి, వాడెవడో బయలుపరచబడతాడు. అప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు పీస్ బాండేజ్ అనేది క్రియేట్ చేసి కట్టుకోండి అని చెప్పేసి అని పర్మిషన్స్ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు అది ఎన్నో మందిరం అవుతుంది? మూడో మందిరం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మొదటి మందిరం చేత, ఫస్ట్ టెంపుల్ చేత దేవుడు మహిమపరచబడ్డా? చెప్పండి, మొదటి మందిరం చేత దేవుడు మహిమపరచబడ్డా? మొదటి మందిరం ఎవరు కట్టించారు? మొదటి మందిరం చేత దేవుడు మహిమపరచబడ్డా? ఏదో చెప్పండి, ఎస్ఆర్నో చెప్పండి. రెండో మందిరం చేత దేవుడు మహిమపరచబడ్డా? మూడో మందిరం యేసు ప్రభువుకు అవసరమా? మూడో మందిరం యేసు ప్రభువుకు అవసరమా? చెప్పండి, అవసరం లేదు. అందుకని చెప్పేసి యేసు ప్రభు ఏం చేశాడు? ఈ లోపల క్రీస్తు విరోధి రాక ముందుగా యేసు ప్రభు రియల్ క్రైస్ట్ ఈ భూమిని శరీరధారిగా వచ్చి ఆయనే ఒక మందిరం కట్టాడు. అర్థమైందంటే ఆయనే ఒక మందిరం కట్టాడు. ఆ మందిరం ఏంటో తెలుసా? ఆ మందిరం ఏంటంటే 1వ పేతురు పత్రిక, పేతురు రాసిన 1వ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రావడం నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు కట్టిస్తున్న మందిరం ఏం మందిరం? ఆత్మ సంబంధమైన మందిరం. శ్రమల కాలంలో కట్టబడేటువంటి మందిరం యేసు ప్రభువుకు అవసరమా? అందుకని చెప్పి యేసు ప్రభువు ఇన్ని 2000 సంవత్సరాలు టైం తీసుకొని ఏ మందిరం కడుతున్నాడు? ఆయనే ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన మందిరానికి ఇంకో పేరు. అదేం పేరు అంటే తిమోతి పత్రిక, 1వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాలు చదువుతున్నాం. 1వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినట్లుగా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అని కామా పెట్టి అనగా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం అంటే ఏంటి? డెఫినేషన్ రాస్తున్నాడు. దేవుని మందిరాన్ని ఇంకొక పేరు చెప్పొచ్చు అని అర్థం. ఏ పేరు? జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు మందిరం అన్న ఒకటే,
చెప్పండి. మందిరం అన్న ఒకటే, జీవగల దేవుని మందిరం అన్న ఒకటే, చెప్పండి. మందిరం అన్న ఒకటే, జీవగల దేవుని సంఘం అన్న ఒకటే. ఇప్పుడు సంఘానికి ఇంకో పాత పేరేం పేరు? సంఘానికి పాత పేరేం పేరు? మందిరం. మందిరానికి లేటెస్ట్ పేరేం పేరు? జీవగల దేవుని అంటే సంఘం చెప్పండి. అక్కడ రోజు మాట్లాడుకునేది ఎక్కడ పోతున్నాం అంటే జీవనంలో దేవుని సంఘానికి పోతున్నాం. గొడవగా చెప్తామా సంఘానికి పోతూ ఉంటామా? సంఘం అన్నామంటే సంఘానికి పాత పేరేం పేరు? మందిరం. మందిరానికి లేటెస్ట్ పేరేం పేరు? సంఘం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు మందిరం కడుతున్నారు. ఏ మందిరం కడుతున్నారు? ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏంటి? సంఘం. చెప్పండి, ఏంటది? సంఘమే. ఎన్నైనా ఇప్పుడు ఇప్పుడు సంఘం అంటే మందిరమే కదా. సంఘం అంటే మందిరమే కదా. మందిరం అంటే సంఘమే కదా. సంఘం అంటే మందిరమే కదా. అర్థం కన్ఫ్యూజనా? సంఘం అంటే మందిరం, మందిరం అంటే సంఘం. ఇప్పుడు సంఘంలో 7 రకాల క్యారెక్టర్స్ ఉంటారు. ఒకటోది సంఘం అంటే ఏంటో తెలుసా? అగలోకపు గవిని. చెప్పండి, సంఘం అంటే ఏంటి? అగలోకపు గవిని. ఇప్పుడు చెప్పండి, రెండోది సంఘం అంటే ఏంటి? మహిమకరమైన స్థలం. సంఘం అంటే. మూడోది సంఘం అంటే ఏంటి? ఆరాధనా స్థలం. సంఘం అంటే ఏంటి? ప్రార్థనా స్థలం. ఐదవది సంఘం అంటే ఏంటి? సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే స్థలం. ఆరోది సంఘం అంటే ఏంటి? నీతిగా తీర్చే స్థలం. ఒక పాపి అయినటువంటి ఒక వ్యక్తి నీతిగా మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఎక్కడ? చౌరస్తాలో, సంఘంలో. ఏడవదిగా సంఘం అంటే ఏంటి? తీర్పు తీర్చే స్థలం. సంఘం ఏముంటుందంటే జడ్జిమెంట్ కూడా ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? సంఘంలో ఏముంటుందంటే జడ్జిమెంట్ కూడా ఉంటుంది అన్నట్టు. మామూలుది కాదు సంఘం అంటే. సంఘం అన్న ఒకటే, దేవుని మందిరం అన్న కూడా ఒకటే. దేవుని మందిరానికి ఇంకొక సినానిమ్ జరుపుకున్నాం, ఇంకొక పర్యాయ పదం జరుపుకున్నాం. ఆలయము అనొచ్చా? అని కూడా చెప్పండి బాగా. దేవుని మందిరం అంటే ఆలయం అంటారు. నేను ఏమంటారు? మీరేమంటారు? ఆలయం అనొచ్చు, లేదా దేవాలయం అని కూడా అనొచ్చు. అనొచ్చా? అనొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మందిరాలు అయినాయి? ఎన్ని మందిరాలు ఇప్పుడు? ఒకటి సొలొమోనుది, రెండవది ఈదు తిరిగి వచ్చి కట్టుకున్నది, మూడవది సంఘం. ఇప్పుడు నాలుగోది చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సంఘం అన్న దేవాలయం అన్న ఒకటే అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్నాం. 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని కదా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఆలయం అంటే ఏంటిది? ఇక్కడ ఆలయం అంటే ఏంటి? దేహం. చెప్పండి, ఏంటది? దేహమే. ఎవరి దేహము? మనిషి దేహమే దేవుని ఆలయం. ఏ మనిషి? రక్షించబడినటువంటి ఒక మనిషి యొక్క శరీరం ఎక్కడ ఎంత విలువైన విధానంలో పోల్చబడుతుందంటే, ఇప్పుడు మన దేహానికి దేవుడు ఎంత విలువించాడంటే, మన దేహానికి దేవుడు ఎంత గొప్ప పేరు పెట్టాడంటే, మన దేహం అంట ఏంటది? దేవుని ఆలయం. దేవుని ఆలయం అన్నా ఒకటే, మందిరం అన్నా ఒకటే, ఆలయం అన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, ఆలయం అన్నా లేదా దేవుని ఆలయం అన్నా మందిరం అన్నా కూడా అందులో ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయి? 7 రకాల లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లాస్ట్లో 7 రకాలైన లక్షణాలు ఎవరిలో ఉండాలి? ఇప్పుడు చెప్పండి, నీవు అనుకున్నాను. ఇక మొదలు పెడదాం. నీలో ఒకటి, నువ్వు ఎలాగ ఉండాలి? నువ్వు ఎలాగ ఉండాలంటే ఫస్ట్ది పరలోకపు గవినిగా ఉంటాను. రైట్? నువ్వు ఎలాగ ఉండాలంటే పరలోకపు గవినిగా ఉంటాను. రెండోది, నువ్వు ఎలాగ ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరచాలి. మూడోది, ప్రతిరోజు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత 4వది, మనం ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. తర్వాత 5వది, మనం ప్రతిరోజు ఏం చేయాలి? ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. సగం కాదు. తర్వాత 6వది ఎలా ఉండాలి?
దేవుడు మనకి ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ నీతి కలిగిన వారంగా ఉండాలి. ఏడోది ఎలా ఉండాలి? ఏడోది ఎలా ఉండాలి? దేవా నాకు తీర్పు తీర్చు ప్రభు అని చెప్పేసి అడుగుతూ ఉండాలి. దేవాను నాకు తీర్పు తీర్చు ప్రభు అని చెప్పేసి తీర్పు కొరకే రెడీగా ఉండాలన్నమాట. మొదలు పెడదామా? ఒకటోది ఏంటిది? పరలోకపు గవినిగా ఉంటారు. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోండి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి, మందిరం అన్నీ అయిపోయింది. ఇప్పుడు మందిరం అంటే లాస్ట్కి ఇప్పుడు ఫైనల్ ఎవరు దొరికాం? మనం కాదు, సింగల్ చెప్పండి. రక్షించబడిన వాళ్ళు కూడా అనుకోండి, డైరెక్ట్ గన్షాట్ కొట్టండి చెప్పండి. ఎవరు? నేనే. ఇప్పుడు చెప్పండి, నేనే. ఇప్పుడు ఎవరు కోరిందా? ఇప్పుడు నేను నీవు ఎలా ఉండాలంటే పరలోకపు గవినిగా ఉండాలి. గవిని అంటే ఎంట్రన్స్ అన్నమాట, గేట్. ఇంగ్లీష్లో గేట్ వే అంటారు, గవిని అన్నమాట. దర్వాజా అన్నమాట, దర్వాజా. ఇప్పుడు దర్వాజాకు మనం ఎలాగ వర్క్ చేయాలంటే దర్వాజాకి వర్క్ చేయాలి, దర్వాజాకి ఉండాలి. ఈ దర్వాజా లోపల నుంచి అంటే బయట నుంచి లోపలికి పోవాలి. ఎవరు? దర్వాజాకి లోపలే ఉంది, దర్వాజాకి వెలపడే ఉంది. దర్వాజా అంటే మనమే, నేనే, నీవే. ఇప్పుడు దర్వాజా లోపలే ఉందంటే పరలోకం ఉంది, దర్వాజాకి బయటే ఉంది, లోపల ఉంది. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎందులోకి పోవాలి? లోపలికి పోవాలి. లోపల కంటే ఎందులోకి పోవాలి? పరలోకంలోకి పోవాలి. పరలోకానికి వారసులుగా చేయబడాలి. అలా లోకంలో ఉన్న వ్యక్తి పరలోకానికి వారసులుగా చేయబడాలంటే నువ్వు మధ్యలో గేటుగా వర్క్ చేయాలి కదా, గేటుగా నువ్వు పనిచేయాలి కదా. గేటుగా నువ్వు నీ జీవితకాలంలో, నీ ఆయుష్కాలంలో నువ్వు దేవుని కొరకే ప్రయాసపడాలి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? సాధారణంగా చెప్పండి, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పని చేయాలి. అలా చేస్తున్నామా? మూసి వేయబడిన గేటుగా ఉన్నామా, లేకపోతే అందరి కోసం తెరవబడిన గేటుగా ఉన్నామా? 1 yearలో కనుక కౌంట్ చేసుకుంటాం, 1 yearలో కనుక కౌంట్ చేసుకుని సర్వే చేసుకుంటే నేను అనబడినటువంటి గేట్లో నుంచి ఎంతమంది బయట నుంచి లోపలికి పోయారు చెప్పండి. నేను నీవు అనేటువంటి పరలోకపు గవిని అని అంటే లోకంలో ఉన్నటువంటి వాడు ఎంతమంది ఈ మనలో నుంచి మన ద్వారా పరలోక రాజ్యానికి వారసులు ఏ పరలోకంలోకి ఎంటర్ అయిపోయినారు అని చెప్పగలం? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? రెండకపోతే ఎలాగా? అలాగే లేవు అంటే సెకండ్ పాయింట్ కూడా ఉండదు, థర్డ్ పాయింట్ కూడా ఉండదు, లాస్ట్ 7th పాయింట్ కూడా ఉండదు. ఈ పాయింట్స్ మొత్తం లేకపోతే ఇంకా మనం యేసు ప్రభుని ఇంకా నమ్ముకోలేదు అని అంటాం. చెప్పండి, ఏం చేద్దాం? అక్కడ ఇంకా చేరుస్లేంలోకి వచ్చాయి. అందరూ ఎక్కడికి వచ్చినా ఎరుసలేంలోకి వచ్చినా. ఎరుసలేంకి స్పెషాలిటీ ఏంటి? ఎరుసలేంలో ఏముంటుంది? హైదరాబాద్లో చార్మినార్ ఉంటుంది కదా. ఎరుసలేంలో ఏముంటుంది? దేవుని మందిరం ఉంటుంది. ఇప్పుడు దేవుని మందిరం, ఆ మందిరం, ఏ మందిరం అని చెప్పేసి హిస్టారికల్ చెప్పుకుంటా లాస్ట్కి ఇప్పుడు ఎవరు దేవుని మందిరం అంటే చెప్పు. ఇప్పుడు దేవుని మందిరం అంటే దేవుని మందిరంలో కరెక్ట్ 7 రకాల లక్షణాలు ఉంటాయి. ఆ వాటిల్లో మొదటి లక్షణం ఏంటి? పరలోకపు గవినిగా ఉంటారు. ఉన్నామంటే ఉన్నామని చెప్పండి, లేదు అంటే లేదని చెప్పండి. టైం వేస్ట్ చేయబడి ఉన్నామా? ఉంటున్నామా? అనకూడదు. ఉన్నామా? పోనీ ఉండాలా? ఉండాలంటే అంత ఎవరైనా మాట్లాడతారు. ఉన్నామా? ఇప్పటి వరకు ఉన్నామా? మాట్లాడాలి. ఇలా నేను మాట్లాడిన ఒక మైక్ పెట్టుకొని మీరు మాట్లాడాలి. ఉన్నామా? ఎస్ఆత్మ చెప్పండి. ఉన్నామా? ఉన్నాము అంటే నీ మనస్సాక్షి నీకు సహకరిస్తుందా? లోపల నుంచి బాధ్యులు అంటున్నావా, లేకపోతే ఏదో నిలబెట్టినట్టు అంటున్నావా? ఉన్నాము అంటే మనస్సాక్షి అక్కడ గుచ్చుతుందా? అలా పోటీ పొడిగించుకుంటాం. ఉన్నాము అని చెప్పేసి అంటే దాన్ని వేషధారణ అంటారు. ఎందుకు వచ్చాను ప్రభు ఈరోజు అని చెప్పేసి అనుకుంటున్నావా? లేకపోతే ఒకవేళ లేదు అని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ లేదు అని చెప్పేసి మనకు నిర్ధారణ అవుతే ఎప్పటికి ఇలాగనే ఉండదు. ఎప్పటికీ ఇలాగనే ఉండకుండా దేవునితో మన స్థితిని చెప్పుకొని ఎక్కడ సరి చేయబడాలి, ఏం ఒప్పుకోవాలి, ఎక్కడ మనం క్లియర్ చేసుకోవాలి,
ఎక్కడ మన హృదయాన్ని దేవుడితో సమ్మతిపరచుకోవాలి, ఎక్కడ నేను వర్క్ చేయట్లేదు అని చెప్పేసి ఆ విషయాన్ని దేవుడితో చెప్పుకొని ఏం చేయాలంటే కుటుంబ జీవితం నువ్వు జీవించుకో, దానికి సంబంధం లేదు. నీ వ్యక్తిగత జీవితం నువ్వు జీవించు, సంబంధం లేదు. కానీ దేవుని విషయంలో మాత్రం ఎవరు కూడా వెనకబడరు. రేపటిదైనా నా ప్రభు వస్తే నువ్వు ఏం లెక్క చెప్తావు? చూడు, నేను నీకు ఎంత ప్రాణం పెట్టాను, నేను కూడా ఎంత ప్రాణం పెట్టి నేను నిన్ను సంపాదించుకున్నాను, నా కూడా ఏం చేసావనంటే ఏం చెప్తాం? అందుకని చెప్పేసి ఇక మారాలి. మనం చెప్పండి, ఏం చేయాలి? మారాలంటే మారమస్ విధానం కాదు, రెనోవేషన్ కావాలి, ఇంకా న్యూనెస్ కావాలి. ఎక్కడ మనం అలాగే మనం నిజంగా అలాగే మనం జీవించడం లేదని చెప్పేసి మనం అలాగా సిద్ధపడాలి. పరలోకపు గమనిగా ఉండాలి. దేవుడిని ఇన్ని సంవత్సరాలు కాపాడి అన్ని రకాలుగా మేలు చేసి అడిగిన ప్రతిదాన్ని నీకు అనుగ్రహించి ఈ రోజు వరకు కూడా నీకు ఆయుష్ పొడిగించి ఈ రోజు వరకు కూడా ఈ సజీవుల భూమి మీద నేను నిలిపాడంటే నువ్వు ఐడియల్గా నాకేం పని పాట లేదు అన్నట్టే ఉండడానికి కావాలి. దేవుని ఉద్దేశం నీ మీద చాలా గొప్పగా ఉంది, అది తెలుసుకోవాలి. వాక్యంలో నుంచి, వాక్యం యొక్క సత్యంలో నుంచి అది తెలుసుకోవాలి. అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అదేంటంటే పరలోకపు గమనిగా నువ్వు వర్క్ చేసుకున్నావా? ఎన్నో సంపాదిస్తాం, నీ సొంత మన పర్సనల్గా సంపాదిస్తాం, కుటుంబాలకు సంపాదిస్తాం, పిల్లలకు సంపాదించుకుంటా ఉంటాం. కానీ ఇయర్లీ వార్షికానికి ఒక ఆదాయం కూడా సంపాదించాలి. దాన్ని వార్షిక ఆదాయం అంటారు. మనం సంపాదించాల్సిన వార్షిక ఆదాయం ఏంటంటే ఆత్మల ఆదాయం. చెప్పండి, ఏం ఆదాయం? ఆత్మల ఆదాయం. ఏం సంపాదిస్తారా? అపోస్తలుల కాలంలో వాళ్ళు ఆత్మల ఆదాయం చేశారంట. మన పాట ఉంది కదా, ఆత్మలాదాయము చేసిరి. చెప్పండి, అపోస్తలులు వాళ్ళు జీవించినంత, వాళ్ళకి ఎంత కాలం అది ఊపిరి ఉందో ఆ ఊపిరి అన్నంత కాలం వాళ్ళు ఏం ఆదాయం చేశారంటే ఆత్మల ఆదాయం చేశారు. చెప్పండి, మనం చేస్తున్నామా? వాళ్ళు నిజంగానే వర్క్ చేశారు. మేము పరలోక గవిని అని చెప్పేసి వాడు వాక్యం ద్వారా రుజువు చేసుకుంటూ వచ్చాడు. ఇదేనా నువ్వు పరలోక గవినిగా ఉన్నావా? పరలోక గవినిగా ఉన్నావా? అలా ఎవరైతే క్రయం చెల్లించి పరలోకపు గమనిగా వర్క్ చేస్తారో అలాంటి వారి యొక్క భాగ్యం ఎంతో గొప్పది. అలాంటి వాళ్ళ కొరకు యేసు ప్రభువు రెండోసారి వస్తున్నాడు. మనం సిద్ధమా? ప్రశ్న జవాబు చెప్పాలి. సిద్ధమా? ఇట్లా కాదు. ఇక్కడి నుంచైనా సరే ఒక వ్యక్తి యేసు ప్రభువును చూపించి యేసు ప్రభువును నమ్ముకునేటట్టుగా సహాయం చేసి దేవుని మందిరాన్ని నడిపిస్తే అప్పుడు సత్యం తెలుసుకుంటాడు. సత్యం తెలుసుకున్న తర్వాత రోజు అతను బతిమాడాల్సిన అవసరం లేదు. సత్యం తెలుసుకున్న వాళ్ళందరూ వాళ్ళే వచ్చేస్తారు. అలాంటి సత్యము తెలుసుకోకుండా గుడ్డిగా జీవించి లోకానుసారంగా, లౌకికంగా, శారీరకంగా ఈ లోకంలో చారిత్రాత్మకంగా ప్రకృతి పరంగా జీవిస్తూ మాకన్నీ తెలుసులే అనేటువంటి ధీమాలో ఉన్నటువంటి గుడ్డి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు వాళ్ళ హృదయంలో లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి తెలుసా? పరలోకపు దేవునిగా వర్క్ చేయాలి. చేద్దామా? చేయకపోతే ఇంకా మనం జీవించే లోకం ఎందుకు? భూమికి బరువా? ఇంతకాలం నీకు ఆయుష్ ఇచ్చాను, ఈ రోజు వరకు మనకు లడ్డబ్బని కొట్టుకుంటానంటే దేవుని యొక్క ప్లాన్ మన మీద చాలా గొప్పగా ఉంది. అది తెలుసుకోమే. ఎంతోమంది మనకంటే హేమాహేమి లోకం విడిచిపెట్టి చనిపోయారు. కానీ దేవుడు నేను ఈ రోజు వరకు నేను ఎందుకు సజీవంగా ఉంచుతున్నాడు? కారణం ఏంటంటే ఏదో ఉంది. అందుకని నేను ఏదో చేయాలి అని చెప్పేసి ఆ బాధ్యత కావాలి. ఆ బాధ్యత తెలుసుకోవాలి. మనం ఆ బాధ్యత తెలుసుకుంటే ఆటోమేటిక్గా క్రయం చెల్లించి వర్క్ చేయడానికి మనం ముందుకు వస్తాం. ఆ బాధ్యత తెలియనప్పుడు మనం ఐడియల్గానే ఉండిపోతాం. ఏదో ఒక రూపంలో టైం అనేది ఖర్చు అయిపోతూనే ఉంటుంది అనవసరంగా. ఏం చేసినామయ్యా దేవుడికి అంటే
అంత ఖాళీగా కనిపిస్తుంది. అట్లా ఉండాలా? లోకంలో గొప్పగా జీవించాలని చెప్పి ట్రై చేస్తాం, కానీ దేవుని విషయంలో గొప్పగా జీవించడానికి ఎందుకు ట్రై చేయాలి? ఏం సంపాదిస్తాం ప్రభు కోసమే? మనం పరలోక దేవునిగా వర్క్ చేస్తున్నాం. మనం 1 year దాటిపోయేసరికల్లా మనం మన యొక్క ఆత్మల అకౌంట్లో కొన్ని ఆత్మలు చూపించాలి. దేవుని చూపించేటట్టుగా మనం సిద్ధం చేసుకోవాలి. దాన్ని ఆత్మల ఆదాయం అంటారు. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మనం ఎలా ఉండాలంటే దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. అట్లీస్ట్ భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమపరచాలి. భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ ఏంటి? ఇంకా ఎక్కువ చేస్తాం కూడా దేవుని మహిమ కొరకే అన్నట్టుగా చేయాలి. స్తుతియాగం అర్పించేవాడు, అది రెండోది. మూడవది బహుగా ఫలించటం వలన. ఈ టైపులో దేవుని మహిమపరిచే వారంగా మనం వరితీరువాలి. అర్థమైందా? ఒకటోది, చాలా ఉన్నాయి కానీ ఒకటోది భోజనం చేసిన పానం చేసిన చెప్పండి దేవుని మహిమపరచాలి. రెండోది స్తుతియాగం చేస్తూ ఆయన మహిమపరచాలి. మూడవదిగా బహుగా ఫలించాలి. ఎకరానికి మామూలుగా ఎన్ని బస్తాలు ఉండమంటే మామూలుగా సాధారణంగా బస్తాలు చెప్పండి 40 వేసుకోండి. కంటిన్యూ 40 వేసుకో. ఒక సంవత్సరం వరి పంట కనుక వేస్తే 40 కాదు 70 పండి అంటే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? 70 పంట అంటే ఎలా ఉంటుంది? అసలు ఇక్కడ నోట్లో వచ్చే మాటలు రావు. దాన్ని బహుగా ఫలించుట అంటారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఫ్రూట్ రావాలి, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలం రావాలి. తండ్రి అయిన దేవుడు మన నుంచి అదే ఆశపడుతున్నాడు. ఫలించడం కాదు, అధికంగా ఫలించడం కాదు, బహుగా ఫలించాలంట. అప్పుడు దేవుడికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. అలా ఆ టైపులో మనం దేవుడు మహిమపరిచే స్థలంగా మనం ఉండాలి. అందరి బట్టి ఎవరు? నేనే. మూడోది మందిరం అంటే ఏంటి? ఆరాధన స్థలం. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎలా ఉండాలి? దేవుని ఆరాధించే వాళ్ళని ఉండాలి. ఆరాధన చేస్తున్నాం లేదు, కానీ ఆరాధన అనేది ఇంకా అద్భుతం. పరలోకంలో మన డ్యూటీ అదే. ఏంటంటే భూమి మీద రెండు ఉన్నాయి, ఆరాధన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. మన పరలోకం వెళ్ళిన తర్వాత ప్రార్థన ఉంటుంది. ఇంకా ఏముంటుంది? ఆరాధనే ఉంటుంది. పరలోకంలో దేవుని ఆరాధించడం చాలా ఈజీ బ్రదర్. ఇక భూమి మీద దేవుని ఆరాధించడం అది సవాల్తో కూడింది. ఈ రోజు నుంచి దేవుని నమ్మకం దగ్గర నుంచి నువ్వు ఆరాధన నీలో స్టార్ట్ అయిపోతే రేపటి దిన నా ఇల్లులో ఒక పెద్ద శ్రమ, కష్టమో, పరీక్ష, శోధన వస్తుంది. అప్పుడు ఆరాధన చేసి చూద్దాం. వస్తుంది ఆరాధన? ఇట్స్ ఛాలెంజ్ అన్నమాట. అయినా పర్లేదు అలాంటి అనుభవాలన్నింటిలో నేను ఛేదించుకొని దేవుణ్ణి ఆరాధించడంలో మంచి ప్రాక్టీస్ చేస్తా, అనుభవాన్ని సంపాదించుకుంటా అనేది ఆరాధన జీవితం. ఇలాంటి ఆటపోట్లు అన్ని పరలోకం ఉంటాయా? అందుకని చెప్పేసి పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడం ఎలాగ? ఈజీనా అమార్గా? ఈజీ. కానీ భూలోకంలో సవాల్. మార్గం కాదు, మార్క్స్ అన్నీ ఉంటాయి, కానీ సవాల్. ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే నేను దేవుణ్ణి ఆరాధించడంలో మాత్రం నేను వెనుకంజ వేయనని చెప్పేసి అన్నట్టు. కానీ మన ఆరాధన జీవితం అనేది ఒక చైత్రయాత్రగా మనం కొనసాగించుకోవాలి. అంతేగాని ఏదో పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆరాధన బ్రేక్ పడింది అనుకోండి, ఇంకెందుకు నేను ఉండేది? చేయకూడదు. దేవుని మందిరం అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆరాధించేవారంగా ఉంటాం. రెండోది ఎలా ఉండాలి? నాలుగోది ఎలా ఉండాలి? ప్రార్థించే వారంగా ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబ ప్రార్థన, సంఘంలో సంఘ ప్రార్థన, వీటన్నింటిలో మనం చక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఐదవది ఏంటి? సమృద్ధి అయిన సంతృప్తి. చెప్పండి, మనం ఎలా ఉండాలంట? సమృద్ధి అయిన సంతృప్తి కలిగిన వాళ్ళగా ఉండాలి. ఏం సంతృప్తి? అబండెంట్లీ సాటిస్ఫాక్షన్ అంటారు. సమృద్ధి అయిన సంతృప్తి అంటారు. సమృద్ధి అయిన సంతృప్తి కలిగిన వాళ్ళు నిండు కొండలాగా కొనకకుండా ఉంటారు. సమృద్ధి అయిన సంతృప్తి అంటే దాన్ని అన్నమాట. సమృద్ధి అయిన ఎలా ఉండాలి? మనం సంతృప్తిగా ఉండాలి. సాధారణంగా జనరల్గా సంతృప్తి అనేది మామూలుగా ఒక మనిషిలో ఎప్పుడు వస్తుంది? అన్నీ ఉంటే వస్తుందా? ఏం లేకపోతే వస్తుందా?
కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. ఉన్నా సంతృప్తి ఉండాలి, లేకపోయినా సంతృప్తి ఉండాలి. అన్నీ ఉంటే గర్వించకూడదు, ఏమి లేకపోతే దేవుడితో సనగకూడదు. అన్నీ ఉంటే అట్లా అన్నీ ఉంటే గర్వించకూడదు, ఏం లేకపోతే బాధపడకూడదు, సనకూడదు. ఎందుకు ప్రభా నేను నీ పెట్టిన కదా, వాడికి నాకేదికి ఇవి చెప్పి సనకూడదు. అలా బ్యాలెన్స్గా వెళ్ళిపోతామంటే సంతృప్తి అనేది మనలో ఉంటుంది. సంతృప్తి కనుక, నిజమైన సంతృప్తి కనుక, రియల్ సాటిస్ఫాక్షన్ కనుక మనలో ఉంటే మన మానసిక స్థితి కూడా ఎలా ఉంటుందంటే డిస్టర్బెన్స్ కాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. మన మానసిక స్థితి ఆరోగ్యంగా ఉంది అని అంటే ఆటోమేటిక్గా బాడీ కూడా, బాడీలో ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఎలా పనిచేస్తాయంటే తాజాగా పనిచేస్తాయి. మైండ్ సిస్టమ్ బాగలేదంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ ఏమవుతాయి అంటే డ్యామేజ్ అయిపోతాయి. పైగా టెస్ట్లో కనుక వెళ్ళామనుకోండి, టెస్టుల్లో నార్మల్ వచ్చేస్తుంది, కానీ ఎందుకో బాగాలేదు. ఏంటిది పిల్లలు అంటారంటే ఏం బాగలేదు, మెయిన్ ఏదో ఎక్కడో ప్రాబ్లం అయింది. ఏ ప్రాబ్లం అయిందంటే ఈ స్పిరిచువల్ లైఫే ప్రాబ్లం అయింది. స్పిరిచువల్ లైఫ్ ప్రాబ్లం అయిపోతే ఏమైందంటే మానసిక స్థితి బాగలేదు. ఆ మానసిక స్థితి బాగలేదంటే దాని ఎఫెక్ట్ దేని మీద పడిందంటే బాడీ మీద పడిపోతుంది. బాడీ మీద పడిందంటే కొన్నిసార్లు నార్మల్గానే వస్తుంది, కానీ డిసీజ్ అన్నట్టుగానే, పేషెంట్ అన్నట్టుగానే ఉంటాం. ఇందుకైనా క్రైస్తవ జీవితం జీవించేది మనం? ఒకసారి చెప్పండి, ఇందుకైనా? నేను అడుగుతున్నాను, చెప్పండి, ఇందుకైనా మనం ఉన్నదే? అందుకని చెప్పేసి వ్యవస్థ అంతా బాగుండాలంటే మనం ఎలా ఉండాలి? సాటిస్ఫైగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? సాటిస్ఫైగా ఉండాలి, సాటిస్ఫాక్షన్గా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏ కండిషన్లో ఉన్నప్పుడు, లేనప్పుడు. దీని అందరికీ ఉన్న మెయిన్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక వచనం చదువుకున్నాం, టైం అయిపోయింది, ముగించేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, తరగతి అండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకున్నాం. నాకు కొదువ కలిగినందున నేను అలాగే చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇంకా ఏ స్థితిలో ఉన్న నేను ఎరుగుతున్నాను, సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుతున్నాను. ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండుటకును, ఆకలి కొనియుటకును, సమృద్ధి కలిగినటకును, దేవునిలో ఉండటకును, నేర్చుకొని ఉన్నాను. ఇన్ని కండిషన్లలో ఎట్లా ఉన్నాడు ఆయన? ఏం నేర్చుకున్నాడు? ఏం కలిగి ఉండాలని చెప్పేసి ఆయన ప్రాక్టీస్ చేశాడు. ఏంటది? సంతృప్తి కలిగి సాటిస్ఫాక్షన్ అంటారు. లేకపోతే సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఎక్కడుంటుంది? మందిరంలో ఉంటుంది. ఆ మందిరం ఎవరు లాస్ట్కి వచ్చేసి నువ్వు అనుకున్నటువంటి స్ట్రక్చర్ చూసారా? అవే ఇప్పుడు చెప్పు, ఉన్నామా ఈ రకంగా ఈ టైప్లో? ఆరోది ఇప్పుడు మనలో ఏముందండి? నీతి. యేసుప్రభువు వారికి రక్తం వలన నీతి. రోమా 5:9 తీవ్రంగా చెప్పేస్తున్నాం. రోమా 5:9 యేసు రక్తం ద్వారా నీతి మంత్రంగా తీర్చబడ్డాం. రెండవది రోమా 5:1 విశ్వాసం మూలమున మనం నీతి మంత్రంగా తీర్చబడ్డాం. రోమా 4 చివరి వచనం యేసుప్రభు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మన నీతి మంత్రంగా తీర్చబడి లేపబడిన యేసుప్రభు వారికి పునరుత్థానం వల్ల మనం నీతి మంత్రంగా చేయబడుతూ వచ్చాం. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత, ఇంత ప్రాసెస్ ద్వారా యేసుప్రభు వారు మనం నీతి మంత్రంగా తీర్చాడు, ఎంచాడు. అసలు మనం వాస్తవానికి నీతి మంత్రం కాము, కానీ నీతి మంత్రులుగా ఎంచుతున్నాడు ఆయన. ఎంచుకున్నా అంటే కౌంటింగ్ చేస్తున్నాడు అర్థం అనమాట. వీడు ఎవరు నీతి మంత్రులే అని చెప్పేసి అన్నట్టు కౌంట్ చేశాడు. మనం ఎంత నీట్గా కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలా పోగొట్టుకోవాలా? కాపాడుకోవాలి. దేవుని మందిరం అంటే దేవుని నీతిని కాపాడుకోవాలి, నీతిగా జీవించాలి. దేవుడు నీతిగా మార్చాడు కాబట్టి ఈ నీతి అనేది చాలా విలువైనది. అందుకని చెప్పేసి నీతిగా జీవిస్తాను.
అనీతిగా జీవించకూడదు, లేదా నీతి మారిన విధంగా జీవించకూడదు, నీతిగానే జీవించాలి. ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనం చేసేటప్పుడు మనము క్రయం కూడా చెల్లించాలి. చెప్పండి, ఏం చెల్లించాలి? క్రయం కూడా చెల్లించాలి. అందుకని చెప్పేసి క్రిస్టియన్ లైఫ్ అంటే దేవుడిలో జీవించడం అంటే ఏదో ఐడియాలజీ కాదు, చేస్తున్నాంలే అనేది కాదు. క్రయం చెల్లించాలి. ప్రాక్టీస్. ఇట్ ఈస్ నాట్ ఐడియాలజీ, బట్ ఇట్ ఈస్ ప్రాక్టీస్. ఏ రకం ప్రాక్టీస్ కనుక మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేసి కొంచెం అపర్చు పెట్టి కొంచెం క్రయం చెల్లించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. మన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మన చర్చ్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనల్ని భూమి మీద ఉంచుతున్నాడు. 7వదిగా మనం దేని ఆశపడాలి? దేవా నాకు ఏం చేయాలి? తీర్పు తీర్చు అని చెప్పేస్తున్నాను. అవును, నిజంగా మనకు తీర్పు ఉందా? చెప్పండి, ఏం లేదు. నిజంగా దేవుడు నమ్ముకుంటే తీర్పు ఉంటుందా? దేవుడు నమ్ముకోకపోతే తీర్పు ఉంటుందా? మాట చెప్పండి, దేవుడు నమ్ముకుంటే తీర్పు ఉంటుందా? దేవుడు నమ్ముకోకపోతే తీర్పు ఉంటుందా? దేవుడు నమ్ముకుంటే తీర్పు ఉంటుందా? దేవుడు నమ్ముకోకపోతే తీర్పు ఉంటుందా? దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా తీర్పు ఉంటుంది. మరి దేవుడు నమ్ముకోకపోతే తీర్పు ఉంటుంది. నేను చెప్పేస్తాను, దేవుడు నమ్మకపోతే తీర్పు ఉంటుంది. దేవుడు నమ్ముకొని దేవుడు జీవిస్తున్నా కూడా తీర్పు ఉంటుంది. చెప్పేస్తాను నేను అది కూడా. దేవుణ్ణి నమ్మకుండా ఈ లోకంలో చనిపోతే ముగించేస్తే తీర్పు పనిష్మెంట్ రూపంలో ఉంటుంది. ఆ పనిష్మెంట్ వేరే, అగ్నిగుండం. దేవుణ్ణి నమ్ముకొని దేవుడికి నమ్మకంగా జీవిస్తే కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఏ టైప్లో ఉంటుందంటే రివార్డ్ రూపంలో ఉంటుంది. రివార్డ్. దేవుని నమ్ముకోకపోతే తీర్పు ఏ రూపంలో ఉంటుంది? దేవుని నమ్ముకోకపోతే తీర్పు ఏ రూపంలో ఉంటుంది? పనిష్మెంట్ రూపంలో ఉంటుంది. దేవుని నమ్ముకున్న తర్వాత తీర్పు ఏ రూపంలో ఉంటుంది? రివార్డ్ రూపంలో. రివార్డ్ అంటే బహుమానం. ఇప్పుడు చెప్పండి, మా తీర్పు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఆశపడాలి. ఇప్పుడు మన తీర్పు ఎలా ఉండాలి? దేని కొరకు ఉండాలి? బహుమానం కొరకు ఉండాలి. రైట్. 26వ కీర్తన చదువుకున్నాము. అప్పుడు వచ్చిన 26వ కీర్తన లాస్ట్ చదువుకున్న గురించి 26వ కీర్తన మొదటి వచనం చదివేసేయండి. 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా, అందరే కలిసి చదవండి. యెహోవా ప్రవర్తించుచున్నాను కనుక అదే ఈ మాట ఎవరన్నారు? దావీదు అన్నారు. దావీదు ఎవరు? విశ్వాస. ఆయన దేవుడు నమ్ముకున్నాడు కదా. దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడిని యథార్థంగా జీవిస్తారు. యథార్థంగా జీవిస్తుంది అంత హైయెస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి ఆ పొజిషన్ ఉన్నటువంటి ఆయనే దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ లాస్ట్కి ఏమంటాడంటే ప్రభువా నాకు తీర్పు తీర్చని చెప్పేసి ఎంత ధీమాగా అంటున్నాడంటే అసలు ఆయన ధైర్యంగా మెచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు అతనికి పనిష్మెంట్ ఇవ్వాలా, రివార్డ్ ఇవ్వాలా? చెప్పండి, రివార్డ్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంట్లో ఏముంటుందంట? తీర్పు ఉంటుంది. దేవుని ఇల్లు అన్నా ఒకటే, మందిరం అన్నా ఒకటి. ఇప్పుడు చెప్పండి, మందిరం ఎవరు? కరెక్ట్ చెప్ప, అబద్ధం చెప్పండి. మందిరం అంటే ఎవరు? మందిరానికి ఇంకో పేరు ఏం పేరు? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అన్నా ఒకటే, మందిరం అన్నా ఒకటే. కాబట్టి లాస్ట్ పాయింట్ ప్రకారంగా దేవుని మందిరంలో ఏముంటుంది? తీర్పు ఉంటుంది. ఏ తీర్పు కావాలంటే మనకి బహుమానము కొరకైన తీర్పు కొరకై సిద్ధపడే వారిగా మనం ఉండాలి. రైటా? ఇన్ని రకాలైన లక్షణాలు, క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్ మన ఎంటైర్ లైఫ్లో మనం మెయింటైన్ చేసుకుంటే జాగ్రత్తగా జీవించాలి. ఇంత అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని ఒక మనిషికి ఎవరిస్తారేంటి? ఎవరిస్తారు? ఇవ్వాలి కదా. ఇచ్చే కెపాసిటీ ఉండాలి కదా. మనం మనల్ని మందిరంగా తయారు చేయాలి.
మందిరంగా తయారు చేసిన తర్వాత 7 రకమైన క్యారెక్టర్స్ని మనలో అమర్చి జీవింపజేసి మనం ఆస్వాదించాలి. ఎవరు చేస్తారు? ఒక పులిని తయారు చేయాలంటే పులే కావాలి, ఒక సింహాన్ని తయారు చేయాలంటే సింహమే కావాలి, ఒక ఏనుగుని తయారు చేయాలంటే ఏనుగే కావాలి, ఒక మనిషిని తయారు చేయాలంటే మనిషే కావాలి, ఒక మందిరాన్ని తయారు చేయాలన్నా కూడా ఏం కావాలి? చెప్పండి, మన కంటిన్యూలో పడద్దు. ఒక మందిరాన్ని తయారు చేయాలంటే ఏం కావాలి? మందిరమే కావాలి. మందిరం అన్న ఒకటే, ఆలయం అన్న ఒకటే. అందుకని చెప్పేసి యేసు ప్రభువే ప్రపంచంలో ఉన్న ప్రతి పాపిని మందిరముగా ఆలయముగా తయారు చేయాలని చెప్పేసి యేసు ప్రభు ఈ లోకానికి ఆలయముగా దిగొచ్చు. చెప్పండి, ప్రతి పాపి అయినటువంటి ఒక మనిషిని ఆలయంగా తయారు చేయాలని యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా ఆలయంగా దిగొచ్చాడు. ఆలయంగా దిగొచ్చి ఆయన ఏం చేశాడంటే ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజులను తిరిగి లేపుతాను. పడగొట్టారా? ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజులు లేపుతున్నాడు. ఏ ఆలయం అది? అంటే యేసు ప్రభు తన గురించి తను ఏం పోల్చుకుంటున్నాడు? నేను కూడా ఆలయాన్ని పడగొట్టారు. 3 పడగొట్టి టెస్ట్రా చేసి పడేస్తారు. ఏం లేదు అక్కడ. దేని మీద పడగొట్టారు? శిలువ మీద పడగొట్టారు. పడగొడితే యేసు ప్రభు చెప్పాడు 3 రోజుల్లో తిరిగి కట్టాడా లేదా? తిరిగి కట్టేటువంటి డెడికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎలా మారిపోతారు? చెప్పండి, ఒక మాస్టర్ టెంపుల్ ద్వారా ఈ ప్రపంచంలో ఎన్ని మందిరాలు అయిపోయినాయి? ఎన్ని టెంపుల్స్ అయినాయి? మాస్టర్ టెంపుల్ అంటే యేసు ప్రభు ఒక మాస్టర్ టెంపుల్ ద్వారా ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని ఆలయాలు అయినాయి? ఎన్ని ఆలయాలు అయినాయి? ఎన్ని ఆలయాలు? ఇప్పుడు మనం చెప్పిన ఆలయం అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది? ఇవన్నీ యేసు ప్రభులు ఉన్నాయా లేవా? ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించడు, ఆయనే ఆరాధికుడు. మనం చెప్పిన క్యారెక్టర్స్ మొత్తం ఆయనలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయనను బట్టి మనం కూడా ఏమైనామంటే ఆలయంగా చేయబడ్డాం. అందుకని చెప్పేసి అలాగ అందరూ ప్రతి ఒక్కరిని ఆలయంగా చేయాలని చెప్పేసి మందిరంగా చేయాలని చెప్పేసి యేసు ప్రభు లోకానికి శరీరధారిగా వచ్చి 33 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన శిలువలో పడగొట్టబడ్డాడు, రక్తం చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. అంటే 3వ దినాన తిరిగి కట్టాడు. 3 రోజుల్లో మందిరం కట్టేశాడు. చదువుతున్న మాట కూడా యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఒకడు ఈ దేవాలయం పడగొట్టుడి. యేసు ప్రభు అన్నాడు, ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాడు. ఇప్పుడు 21వ వచనం చదవండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం కూర్చి ఈ మాట చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తన శరీరం గురించి తను ఏమని కూర్చి చెప్పుకున్నాడు? దేవాలయం అని. ఇప్పుడు ఆయన నమ్మినటువంటి మన శరీరాలు ఏం శరీరాలు? దేవాలయం అన్న ఒకటే, మందిరం అన్న ఒకటే. ఇప్పుడు దేవాలయం అని కానీ మందిరం అని కానీ అన్నామంటే అందులో ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయి? 7 రకాల లక్షణాలు, 7 క్యారెక్టర్స్ ఉంటాయి. వీటన్నిటి మనం మెయింటైన్ చేస్తున్నామా? చేయాలా వద్దా? ఇట్లా ఉన్నాయా? అసలు నిజానికి మొదలు కావాలంటే ఒక మనిషి ఎలాగ మారాలి? దేవాలయంగా మారాలి. ఒక పాపి అయిన ఒక మనిషి దేవాలయంగా మారేటువంటి ఆ మొదటి రోజున ఏమంటారంటే మారు మనసు పొందిన రోజు అంటారు. ఏమంటారు? మారు మనసు పొందిన రోజు అంటారు. టీనేజ్లో ఉన్నా, 20sలో ఉన్నా, 30sలో ఉన్నా యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి పాపంలో కొని యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి యేసు ప్రభు నా సెలవులో చనిపోయి సమాధి చేయబడి లేచిన నా పాపలన్నీ క్షమించు ప్రభు, నేను పాపిని అని చెప్పేసి ప్రభు దగ్గర పాపలనుకొని తీర్మానం చేసుకొని మారు మనసు పొందితే అప్పటి నుంచి మన శరీరం దేవాలయంగా మందిరంగా మారిపోతుంది. ఇలాగ మారినటువంటి ఒక పర్సనల్ లైఫ్ అని ఏమంటారంటే మందిరం అంటారు. ఇలాగ మారినటువంటి వాళ్ళందరూ కలిపి ఏమంటారంటే ఆత్మ సంబంధమైన మందిరం అంటారు. సింగులర్లో చూసుకున్న మందిరమే
అలాగా ఇలాగ మారిన వాళ్ళందరినీ కలుపుకున్నా కూడా మందిరమే. ఇది సంఘం అంటారు, అందరం కలుపుకుని సంఘం అంటారు. వ్యక్తిగతంగా చూసుకుంటే మందిరం, అది మందిరమే, ఇది మందిరమే. అలాగ ఇలాగా లోకాన్ని ఇలాగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యేసు ప్రభు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి లోకానికి వచ్చాడు. ఈ చేంజ్ అనేది మీలో ఎప్పుడు మొదలైందంటే, మనలో ఒక మనిషిలో ఎప్పుడు మొదలైందంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తి మారు మనసు రక్షణ పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? మారు మనసు రక్షణ పొందాలి. పాపలొప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి ప్రభువులను రక్షించాడు అని చెప్పగలగల. నేను రక్షణ పొందేనని చెప్పుకోకూడదు. రక్షణ పొందడానికి అసలు నువ్వెవరు, నీకు అంత సామర్థ్యం ఉందా? అట్లా కాకుండా ప్రభువును రక్షించుకున్నాడు, నేను రక్షించబడిన వ్యక్తిని చెప్పుకుంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా సరే యేసు ప్రభుని మీ సొంత రక్షకుని అంగీకరించకపోతే ఇప్పుడైనా అంగీకరించాలి. అలా అంగీకరించి నెక్స్ట్ స్టెప్ బ్యాప్టిజం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ స్టెప్ కరెక్ట్గా తీసుకోవాలి. ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని కూర్చున్న చాప్ మీదనే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు ఈ రోజు నుంచి అసలు విషయం అంటే నాకు అర్థమైపోయింది, అసలు జీవితం అంటే నాకు ఎంతో అర్థమైపోయింది, వాక్యంలో నాతో మాట్లాడడం అందుకని చెప్పేసి ఇప్పుడు నేను తీర్మానం చేసుకుంటున్నాను అని చెప్పి తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర ప్రామిస్ ప్రభు ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని నా సొంత రక్షకుని అంగీకరిస్తున్నాను, ప్రభు నన్ను బిడ్డగా అంగీకరించు అని చెప్పేసి అని పేరు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రక్షించబడ్డాను అని చెప్పేసి నమ్మేసింది. అలా చేయబడినటువంటి వాళ్ళకి శిక్షణలో గొప్ప ధన్యత. ఇప్పుడు చెప్పండి, ఇలాగ మారినటువంటి వాళ్ళు నీకు ఇళ్ళల్లో ఎంతమంది ఉన్నారు? ఇలాగ దేవుని ఆలయాలుగా మారకుండా ఉన్నారు చూసాను. అలాంటి వాళ్ళు మన ఇళ్లలోని, మన బంధువుల్లోని, మన ఫ్రెండ్ సర్కిల్లోని ఎంతమంది ఉన్నారు? వాళ్ళ గురించి పట్టింపు ఏముండదు కదా. లేకపోతే పోనీ నేనేదో ఉంటే చాలంటే ఉంటున్నాను చెప్పొద్దా? కనీసం అంటే చెప్పొద్దు వాళ్ళకి. నీ సత్యం ఏంటి ఇప్పుడు అర్థమైపోయింది, ట్రూత్ ఏంటి నీకు అర్థమైపోయింది. ఇప్పుడు అసలైనటువంటి లైఫ్ ఏంటి నీకు అర్థమైపోయిన తర్వాత కూడా ఇంకా మనం కనుక వర్క్ చేయకుండా ఇంకా అలాగనే ఉన్నాం అనుకోండి, దేవుడిని అడిగే లెక్క గొప్పగా ఉంటుంది. అప్పుడు జవాబు చెప్పి చూద్దాం. దేవుడు ఎక్కడిగినప్పుడు జవాబు చెప్పేటువంటి కెపాసిటీ కూడా ఉంటుంది. చేద్దామా అలా జీవితామా తీర్మానం చేసుకున్నాం. రక్షణ ఇంకెవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైతే రక్షించబడలేదో వాళ్ళ రక్షణ తీర్మానం చేసుకోవాలి. రక్షించబడి చాలా కాలం అయిపోయింది ప్రధాన సేవలు కొనసాగుతున్నాం అన్నా కూడా మనము కొంచెం రెనోవేషన్ కావాలి, అప్డేట్ కావాలి, అప్గ్రేడేషన్ అనేది కావాలి. చేసుకొని సంగతులను సరి చేసుకొని ఒక న్యూ కాన్సక్రేషన్ అంటారు, ఒక నూతనమైన ప్రతిష్టలతో ప్రభు కొరకే రాబోయే నాలుగు మనం జీవించాలి. అలా జీవించడానికి ప్రతి ఒక్కరికి ప్రభు సహాయము చేయనుగా. యెరూషలేము అంటేనే యెరూషలేము ఉండే స్పెషాలిటీ ఏంటి?